నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞపూర్వకంగా నా బుర్రపూర్వకంగా అన్ని నమస్కారాలు. ఏం లేదండి, మేము అందరం కలిసి బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. హైదరాబాద్ के टाइमिंग्स you're always late Latif. హైదరాబాద్ లేట్ Latif అన్నమాట. అదే ఇన్ని తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా కారు పిలిపించాలి. నాకు కావాల్సిందే నేను వండించుకుంటున్నానని మా అత్తగారికి తెలియలేదు. నాకు బీట్రూట్ తినాలనిపించినప్పుడు ఓకే బీట్రూట్ ఓకే అంట, నాకు క్యారెట్ తినాలనిపించినప్పుడు ఓకే క్యారెట్ ఓకే అంట. దాది మీరు చేసింది బ్రాకలీ కాదు అని మా అత్తగారికి చెప్తున్నాను అనమాట. మీరు ఏదైతే చేశారో అది కరెక్ట్ చేయలేదు, అది బ్రాకలీ కాదని మా అత్తగారికి చెప్తున్నాను. కావాలని ఎలా కోరుకుంటుందో ఇండైరెక్ట్ గానీ ఈ రోజే తెలిసింది. నేను మనసులో పెట్టుకొని అయ్యో తను అడగట్లేదు పాపం, అయ్యో అర్హంకి ఏం కావాలో చెప్తుందని నేను అనుకుంటున్నా పిచ్చిదానిలాగా. అలా ఏం లేదు. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి ఏంటి అల్లరి, నేను ఇంకా చెప్తూనే ఉన్నాను. ఈ వాయిస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇదిగోండి మా అర్హాన్ సే హాయ్. మా వాళ్ళకి ఐ లవ్ యూ బోలో. ఎక్కడికి వెళ్తున్నాం అర్హాన్? వేర్ ఆర్ వి గోయింగ్? No, we are going to football stadium. Birthday party. We are going to football stadium. Tabassum, assalamu alaikum. Walaikum assalam. All set ready? Yes, let's go. We are already very late. We are going to Rolando. Oh, okay. Assalamu alaikum Anwarana. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? ప్రేక్షకులందరికీ నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు. నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞపూర్వకంగా నా బుర్రపూర్వకంగా అన్ని నమస్కారాలు. నీ ఒక్క నమస్కారం చాలు, కిడ్నీలు అవన్నీ ఏమొద్దు. ఓకే, లక్కీ ఫెలోస్ మిస్ చేసుకుంటున్నాను. లక్కీ ఫెలోస్ మిస్ చేసుకున్నాం. అస్సలాము అలైకుం సమీరా. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నావు? డేట్స్. ఓకే, ఏం లేదండి, మేము అందరం కలిసి బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. అన్వర్ రావట్లేదు లేదన్నది. సో మేము గర్ల్స్ ఆల్ ది గర్ల్స్ ఆర్ గోయింగ్ విత్ ది కిడ్స్ అన్నమాట. Water name is water. వాటర్. ఏంటంటే మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాము. ఎవరు అంటే మేము ఇంకా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఇంకా కొంచెం లేట్గానే వచ్చాము, గంట లేట్గా వచ్చాము. ఆయన ఎవరు లేరు, వి వర్ ద ఫస్ట్ అనమాట టు ఎంటర్. సో హ్యాపీగా యూసుఫ్ అండ్ అర్హాన్ ఆడుకుంటున్నారు హ్యాపీగా. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. హైదరాబాద్ కే టైమింగ్స్ యూర్ ఆల్వేస్ లేట్ లతీఫ్. హలో హీరా, టాటా బాయ్. బాయ్ హీరా, టాటా Bye, Chipnana. మేము బయలుదేరే ముందు యాజ్ యూజువల్ హైదరాబాద్ లేట్ లతీఫ్ అనమాట. హాయ్ సురేఖ. హాయ్ సుప్రీత. హాయ్ ఆంటీ. బర్త్డేకి వచ్చాక ఇన్ని సూట్ కేసులు వచ్చేసారు. అదే ఇన్ని తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా కారు పిలిపించాలి. ఓకే, సీ యు ఆల్ గైస్. బేసిక్ గా ఒక 3 days అయిపోయింది మా అత్తగారు వ్లాగ్ ఆపి. రేపు కలుస్తానన్నారా లేదా తెలీదు. బర్త్డే పార్టీకి వ్లాగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నేను మాట్లాడదామంటే నా నోట్లో ఖర్చులు ఉండే అనమాట. సో అలా నేను మాట్లాడలేకపోయాను. ఇంకా ఆ తర్వాత బర్త్డే పార్టీకి వెళ్ళి పిల్లలతో వాళ్ళ వెనకాల బిజీగా ఉండే అనమాట. సో బేసిక్గా వ్లాగ్ అయితే చేయలేదు. మీరు అందరు చూసారు కదా. ఇవాళ ఇట్ ఈస్ వెనస్డే అండ్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్
అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. లైట్స్ వేద్దామా? లైట్స్ వేస్తా. ఫస్ట్ ఇది చూసేయండి, ఇదేంటో చెప్తాను. మా కోడలు సడన్ గా కెమెరా తీసుకొని వచ్చేసింది. అంటే ఇవాళ మా ఇంట్లో స్పెషల్. నేను మా వారు అహాని స్కూల్లో దింపేసి ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తే మాషాలా రాయల్ ఫ్రేగ్రెన్స్. అసలు అంటే అది నేను చెప్తేనే నాకు నోరు ఊరుతుండే అనమాట. ఇంట్లో రాగానే యమ్మీ అన్నాను. మా ఇంట్లో ఇవాళ కోఫ్తికా సాలడ్, మళ్ళీ యాజ్ యూజువల్ 2 వేరియంట్స్. ఒకటి ఫుల్ స్పైసీ, అక్కడ వెనకాల కొంచెం నాన్ స్పైసీ అనమాట. చూపిస్తావా? ఇది స్పైసీ కూర ఇంట్లో వాళ్ళ కోసం, అంటే ఫర్ అడల్ట్స్. ఇది కిడ్స్ కోసం. ఇది కిచెన్ అంతా గిచ్చు బిచ్చుగా ఉంది. నాన్ స్పైసీ పిల్లల కోసం. నేను మధ్యలో వస్తాను కాబట్టి అది ఇది రెండు కలుపుకొని తింటుంది బాబు. తన కోసం అని స్పెషల్ గా ఏం చేయలేకపోతున్నావు. అంటే తను కొంచెం కారం తింటుంది, మరి ఎక్కువ తినదు. ఆ లెవెల్ తినను, ఈ లెవెల్ తినను. సో 2 కలుపుకొని తింటుంది. సరే, ఇంకా అలా అడ్జస్ట్ అవుతుంది అనమాట కోడలి పిల్ల. పోనీ ఏమైనా తినాలనిపిస్తుందా చెప్పంటే ఇప్పుడు ఏం అనిపించట్లేదు అంటుంది. సరే, తనకి ఇష్టమైన ఏదో చేస్తున్నాను, ఏదో తింటుంది అంతే. రోజు అడుగుతా ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు అంటే అసలు చెప్పదు. లేదు ఏం చేస్తున్నారు ఇంట్లో, సరే తినేస్తా అంటది అంతే. లేదంటే ఇద్దరం కలిసి అర్హాన్ గురించి ఆలోచిస్తాం, వాడేం తింటాడు, వాడు తిన్న దాంట్లో మేము అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట అంతే. మా అత్తగారు ఏంటంటే నేనేం అడగట్లేదని ఫీల్ అవుతున్నారు. అర్హాన్ వంకతో రోజు నాకు కావాల్సిందే నేను వండించుకుంటున్నానని మా అత్తగారికి తెలియట్లేదు. నాకు బీట్రూట్ తినాలనిపించినప్పుడు ఓకే బీట్రూట్ ఓకే అంట, నాకు క్యారెట్ తినాలనిపించినప్పుడు ఓకే క్యారెట్ ఓకే అంట. నాకు గత కొన్ని రోజులుగా మా అత్తగారు ఒక ఆలు చేస్తారనమాట. ఎలా తెలుగు బ్రాహ్మణ్ ఇంట్లో చేస్తారు కదా, అలాంటి ఒక ఆలు ఉంటుంది, చాలా బాగుంటుంది. గత కొన్ని రోజులు చాలా రోజులైంది కదా అది తిని అని అనుకుంటూనే ఉన్నా. నిన్న మా అత్తగారు అడిగారు అర్హాన్ కోసం ఏం చేయమంటే ఆలు బనాదు అన్న. మా అర్హాన్ ఆలు ముట్టుకొని కూడా ముట్టుకోలే. నేను లంచ్ కి ఈవినింగ్ స్నాక్ కి అన్నిటికీ పెట్టుకొని తినేసాను అనమాట. సో మా అర్హాన్ వంకతో నేను తింటున్నాను. పాప మా అత్తగారు నేనేం అడగట్లేదు అనుకుంటున్నారు. బట్ అలా కాకుండా నాకు అంటే కోరికలు ఇది తినాలి అది చేయాలి ఇలా కాకుండా ఎప్పుడైనా అలానే కూర్చొని ఉండిపోవాలి, ఎవరైనా కాఫీ కల్పిస్తే బాగుంటుంది అలా అనిపించింది. ఒకరోజు ఆ రోజు చెప్పాను మా అత్తగారికి నాకు ఇవాళ మీరు కాఫీ కలిపివ్వండి అని చెప్పి. నాకు షాక్, నన్ను కలిపిమ్మంటుంది ఏంటి, కాఫీ ఫ్రీగా ఉన్నారా అంటే ఫ్రీగా ఉన్నారు, కాఫీ కలిపితే నన్ను కలిపమన్నావా అన్న. అంటే కాఫీ ఒక్కటే తను చాలా స్పెసిఫిక్ గా నేనే కలుపుకుంటూ తనకు అలవాటు అనమాట. నేనే కలుపుకోవాలి, నేనే చేసుకోవాలి అని అలవాటు అనమాట. సో పాలంతా వేడైన తర్వాత పిలుస్తా వచ్చి అప్పుడు కలుపుకుంటది. ఆ రోజు మాత్రం కలుపుమంది. సో చెప్పింది ఇంత క్వాంటిటీ మీరు అదేంటి కాఫీ వేయండి అని. అప్పుడు నాకు తెలుసు కదా ఇప్పుడు ఐడియా వచ్చేసింది, నేను చేసి ఇస్తానంటే వద్దు అంది. నెక్స్ట్ డే అడిగాను మంచి కల్పిస్తా అంటే లేదు వద్దు నేనే కలుపుకుంటాను. ఆ రోజు కూడా మా అత్తగారు చాలా బాగా కలిపారు. ఎలా అంటే మనకి రోడ్ పైన ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది కదా, ఠేలే ఏమంటారు బండి, చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర ఫిల్టర్ కాఫీ. అలా మేము మామూలుగా వాడేది ఇన్స్టెంట్ కాఫీయే, బట్ ఆ టేస్ట్ వచ్చింది ఆ రోజు, చాలా బాగుండే అనమాట. బట్ దెన్ నాకు యాజ్ యూజువల్ నేనే కలుపుకోవాలన్న ఒకటి. ఆ రోజు మాత్రం అలా అనిపించింది. ఇక మీదట మీరు మీ టేస్ట్ చూసేసారు కదా, ఇక మీదట ఎవరైనా చేసిస్తే బాగుండు అనిపించినప్పుడు మీకు చెప్తాను. కోఫ్తా కర్రీ డిష్ కావాలంటే ఉందండి, మీరు షానూర్ సనా కోఫ్తా కర్రీ రెసిపీ అని కొడితే మీకు వస్తుంది. అంటే చాలా మంది రెసిపీస్ అడుగుతున్నారు, ఆల్రెడీ ఉన్న రెసిపీసే అడుగుతున్నారు. సో ఉన్నాయి దాంట్లో, మళ్ళీ చూపిస్తా వీలైనప్పుడు. ఇప్పుడు సడన్ గా ఎవరైనా రికార్డ్ చేస్తే నాకు హ్యాపీ, లేదంటే 3 days నుంచి అవును బ్లాగ్ అసలు కెమెరా ఎక్కడుందే మర్చిపోయాం మేము. అలా ఉందన్నమాట. అంటే పనిలో పడిపోతాను పొద్దున్న నుంచి, ఇంకా హడావుడి ఇంకా రాత్రి అయిపోతుంది నేను పొద్దున్న లేస్తే. ఇంకా దాంట్లో అసలు కుదరట్లేదు చెయ్యాలి బ్లాగ్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ సమీరా, వెల్కమ్. సో మా అత్తగారు కోఫ్తా కర్రీ ఆవిడ ఛానల్లో ఉన్నారన్నారు కదా, నాకు గుర్తుండి నా ఛానల్లో కూడా చేయలేదు, తన ఛానల్లో ఉంది. ఓకే, సో ఎక్కడ ఉన్నా సరే కుదిరితే లింక్ చేస్తాము, లేదా ఐబార్ లో పోస్ట్ చేస్తాము, చెప్తాము, పోస్ట్ చేస్తాము లేదా తెలీదు. అందుకే మీరు సమీరా షరీఫ్ అయినా ఆ రెసిపీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మళ్ళీ. అండ్ చాలా డెలిషియస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మా ఇంట్లో కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది అనమాట, చాలా రిచ్ అండ్ రాయల్ గా ఉంటుంది. ఇంకా మత్తగాని డిస్టర్బ్ చేయకుండా వండి కొంచెం పని చేసుకొని. సో పొద్దున అనగా స్టార్ట్ చేస్తారు మా అత్తగారు. ఫస్ట్ ప్రిన్స్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు, టిఫిన్ స్నాక్స్ కట్టించేసి పంపిస్తా. దాని తర్వాత మా అర్హాన్ లేస్తాడు,
అర్హాన్ బ్రేక్ఫాస్ట్, అర్హాన్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ టైంలోనే అన్వర్ చేసేస్తాడు, వీలైతే తబస్సుం కూడా చేసేస్తుంది అనమాట, డిపెండ్స్ ఆన్ దర్ మూడ్స్. సో వాళ్ళ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. సమీర అర్హాన్ని పంపించిన తర్వాత తను తింటది. ఇంకా మా వారు అతను 3 లేస్తే తొందర తింటారు, లేదంటే డైరెక్ట్ బ్రంచ్ ఆయనకి ఎప్పుడు. సో అందుకోసం ఆయన కోసం అని నేను ఎప్పుడు ఎర్లీగా లంచ్ ప్రిపేర్ చేసి పెడతాను, ఎందుకంటే ఈజ్ వెరీ స్పెసిఫిక్, వెరీ క్లియర్. కోఫ్తాస్ చేయడానికి కూడా కారణం మా వారు అనమాట. నిన్న నేను ఒక సంగీత్కి వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను అన్నీ చూసుకొని వెళ్ళేసరికి ప్రిన్స్ అసలు పడుకోబెట్టి వెళ్ళాలని వాడు సిట్ అంటున్నాడు, పడుకునే వరకు నన్ను వదిలిపెట్టలేదు. సరే రెడీ అయిపోయి కూర్చొని పక్కన దగ్గర కూడా నేను కూడా లేట్గానే వెళ్దాంలే అనుకున్నా. వాడిని పడుకోబెట్టి వెళ్ళేసరికి నాకు 8:30 అయింది. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా వెన్యూ లోపల ఇలా అడుగు పెడుతున్నాము, ఆయన కాల్ ఏంటని ఎత్తితే నేను కీమా తీసుకొస్తున్నాను, రేపు కోఫ్తా చేసేయి, నేను లేచేలోపు నువ్వు ఏదో ఒకటి చేసేస్తావు, చేయకు, నేను కీమా తీసుకొస్తున్నానని రాత్రే నాకు చెప్పేశాడు అనమాట. సరే ఎలాగో నాకు కూడా 2-3 డేస్ నుంచి అనుకుంటున్నా మా కోడలి పిల్లకి చేసి పెట్టాలని. సో ఆ మొక్కతో ఆయన కూడా తినేస్తారు, మా కోడలు కూడా తినేస్తుంది, నా హార్ట్ హ్యాపీ అయిపోతుంది అంతే. కొన్ని రోజు బ్రేక్ అనమాట మళ్ళీ కోఫ్తా. అది మా అందరు బ్రేక్ఫాస్ట్ రొటీన్స్ చెప్పారు, మీరు ఎప్పుడు తింటారు అది చెప్పలేదు. నేను మధ్యలో మా పిల్లలు మిగిలిస్తూ ఉంటారండి. అర్హాన్ ఏదో ఒకటి మిగిలిస్తాడు, లేకపోతే ప్రిన్స్ వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మిగిలిస్తాడు, లేకపోతే వాళ్ళకి చేసింది ఏదో మిగిలిపోతుంది, లేకపోతే అది లేదు ఆ రోజు వాళ్ళు వదిలిపెట్టలేదంటే ఏదో ఒకటి తినేస్తాను మొత్తానికి. కానీ ఆ టైంలో తినేస్తాను, నేను తినకుండా అయితే ఉండను. ఓన్లీ థింగ్ ఏంటంటే రన్నింగ్లో తింటాను, అక్కడిక్కడి నుంచి అలా తినేస్తూ ఉంటాను. కూర్చొని అలా తినడం అనేది జరగదు నాకు. ఇంకా మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందని, స్కూల్ టైమ్స్ అంటే మనందరికి తెలిసిందే కదా. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళు పొద్దున వాళ్ళ మూడు సెట్ చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అంటే అంతే మహారాణి అలా పెడతాడు, మొహం పెడతాడు, లడ్డులా పెట్టేస్తాడు, ఇంకా కోపం వచ్చేస్తుంది వాడికి. సో వాడు కోపం రాకుండా మేనేజ్ చేసేయాలి, అది విషయం అనమాట. మళ్ళీ వాడికి నచ్చాలి టేస్ట్. వాళ్ళ తాతలా అండి వాడు కూడా అసలు టేస్ట్లో. మా ఆయన ఎంత పర్టికులర్లో వాడంత పర్టికులర్. రోజు వాడి కిచెన్ సెట్ లోంచి బ్రాక్లీ తీసుకొచ్చి మా అత్తగారిని అడిగాడు, దాది ఏ హే అప్పుడు హోమే బ్రాక్లీ హే అన్నాడు. లేదు అంటే కోపంగా వెళ్ళిపోయాడు. 2 రోజులాగి నేను అర్హాన్ కిందికి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ నుంచి బ్రాక్లీ తీసుకొచ్చి అప్పటికి మా అత్తగారు ప్రిన్స్ ఏదో డెంటల్ చెకప్ ఉంటే వాళ్ళు బయట ఉండే అనమాట మేము తీసుకొచ్చిన రోజు. నెక్స్ట్ డే మా అత్తగారు మటన్ సూప్ చేసేసారు ఆల్రెడీ నేను చెప్పే టైంకి. చూడలేదు. తర్వాత నేను చెప్పాను, ఇలా మేము నిన్న బ్రాక్లీ తీసుకొచ్చాము, మీరు బ్రాక్లీ సూప్ చేస్తారని అని చెప్పాను. అయితే ఇగో మటన్ సూప్ చేశాను అన్నారు. సరే అయిపోయిందా, మా అర్హాన్ వచ్చి అమ్మ బ్రాక్లీ సూప్ బనాయ్ దాది అంటే మా అత్తగారు ఇదిగో ఇది అని బ్రాక్లీ అని దాంట్లో కొంచెం ముక్కలు బాగా స్మాష్ అయిపోతాయి. అంటే బోన్స్ తో చేసా, ఉన్న 2-3 ముక్కలు కూడా కొంచెం స్మాష్ అయి ఉంటాయి కదా, అది వేసేసి సూప్ వేసి ఇచ్చా. అయితే ఫస్ట్ అయితే ఆ ముక్కలు తీసి మమ్మ ఏ బ్రాక్లీ నెయ్యి బ్రాక్లీ కా కలర్ ऐसा नहीं रहता అన్నారు. తర్వాత సూప్ తాగి ఇందులో బ్రాక్లీ టేస్టే రావట్లేదు అని అది గిన్నె పట్టుకుని వచ్చి కిచెన్లోకి వచ్చి, దాది మీరు చేసింది బ్రాక్లీ కాదు అని మా అత్తగారికి చెప్తున్నాడు అనమాట. మీరు ఏదైతే చేశారో అది కరెక్ట్ చేయలేదు, అది బ్రాక్లీ కాదని మా అత్తగారికి చెప్తున్నాడు. సో పక్కా మా మామగారు మా వారు కలిపి ఎలా ఉంటే వాళ్ళిద్దరికి టేస్ట్ అలా తెలిసిపోతుందండి. అంటే మా మామయ్య గారు అలా ఉండేవాళ్ళు అనమాట. అసలు మా అత్తగారు ఎంత జాగ్రత్త చేసేవాళ్ళంటే అమ్మో అసలు చెప్తే అది ఒక పెద్ద స్టోరీ. నేను మొదలు పెడితే ఆవిడ మా మామయ్య అలవాట్లు ఆయనకి వచ్చాయి, ఆయన అలవాట్లు మా అబ్బాయికి వచ్చాయి అనమాట. నేను ఎప్పుడంటే నువ్వు ఒక్కడు ఉన్నావురా నాకు చాలు, ఇంకా నువ్వు ఒక్కడు తక్కువయ్యావు నా జీవితానికి అనేసి. సో ఇట్స్ వెరీ పర్టికులర్. ప్రిన్స్ అంత పర్టికులర్ కాదు, వాడు చూసిగా తింటాడు, తక్కువ తింటాడు కానీ చూసిగా తింటాడు. అండ్ హీస్ లిటిల్ కాంటినెంటల్ కూడా తినేస్తాడు. మా అర్హాన్ ఏంటంటే కాంటినెంటల్ తింటాడు కానీ వాడికి ఇండియన్ లో నవాబీ డిష్లు కావాలి, అంత ఇష్టం వాడికి. అంటే అది ఉంటేనే వాడు వచ్చి ఒకరోజే డ్రా దగ్గరికి వచ్చి నేను ఆ రోజు మట్టగా వండుతున్నా, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చాడు వచ్చి సంథింగ్ ఈ సెడ్ మర్చిపోయాను, యమ్మీ సంథింగ్ హీ టోల్డ్. అబ్బా అసలు అంటే వాడు ముక్కుతో వాసన చూసి యమ్మీ అంటున్నాడు. వాడు ఎవరైనా అంటారా 3 years old అని. అసలు అంత పర్టికులర్ అనమాట వాడి విషయాలు. మొత్తానికి నా కోఫ్తాస్ చూడండి, ఇది ఇలా రౌండ్ షేప్లో చేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో వేస్తాను అనమాట కర్రీలో. కొన్ని కర్రీలో వేస్తా, కొన్ని సపరేట్గా పెడతాను. సో ఊరికే స్నాక్స్గా కూడా తినొచ్చు
అండ్ కర్రీలో వేసుకుంటే కర్రీలో కలుపుకొని తినొచ్చు. అండ్ ఇది ఏంటంటే చక్కగా నేను చెప్పినట్టు చేస్తే అట్లీస్ట్ ఒక 1 వీక్ పెట్టుకొని తినొచ్చు అనమాట. అసలు పాడవ్వదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 వీక్ వరకు డ్రై. కర్రీ కూడా మన మసాలా కర్రీ కదా. సో బైగన్ కా సాలన్ ఎట్లా ఉంటుందో అలాగే దాంట్లో పులుపు వేస్తాం కాబట్టి ఉంటది. ఎంత కదంటే కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే మరీ 1 వీక్ బయట పెడితే ఉండదు. మనకు కావాల్సినప్పుడు వెయిట్ చేసుకొని తినొచ్చు. సో 1 వీక్ అట్లీస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే వచ్చాడండి మా మర్చిపోయాను. నిన్నే మర్చిపోయాను. ఎవరు వచ్చింది? నమస్కారం బోల్కే గారు. సనా గారి ప్రేక్షకులందరికీ ఇంకేమి ఇది నా ఛానల్. ఇది ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. అత్తగారి ఛానల్. అందుకే సేఫ్టీగా ప్రేక్షకులు అనేసారు. సరే ఓకే. మా అత్తగారు వండనిచ్చి కూర వండిన తర్వాత అది ఎలా ఉందో ఫైనల్ కూర చూపిస్తాం. స్టే ట్యూన్ గైస్. Anwar Jan, how is the curry? నీలి మేఘాలలో మరలా దట్ వాజ్ హిలేరియస్. ఉదే బాద్ तो बोलो कैसा है? బ్రహ్మాండంగా ఉంది. మా వారు తిని చెప్పమంటే ఏం చెప్పాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా వారు కోఫ్తాలో మరిచిపోయారు. అంతేనా? యా. సో నేను చెప్తుండే కదా నేను మిక్స్ చేసి తింటానని చెప్పి. సో ఇది నాన్ స్పైసీ కూర విత్ కోఫ్తాస్ అండ్ ఇది కోఫ్తా కాకుండా ఓన్లీ గ్రేవీ అనమాట. సో వాటి రెండింటిని అలా మిక్స్ చేసుకొని తింటే అది మీడియం స్పైస్ అయిపోతుంది. అస్సలాము అలైకుం తబస్సుమ్. ఎల్లాలా వద్దా తబస్సుమ్ ఆలోచిస్తూ ఫ్రేమ్లోనే ఆగిపోయింది. మేమైతే మా లంచ్ కానిస్తున్నాము. మా అర్హాన్ ఇందాకే స్కూల్ నుంచి వచ్చాడు. హీ విల్ హ్యావ్ హిస్ లంచ్ ఇన్ సమ్ టైమ్ బికాజ్ స్కూల్లో స్నాక్ టైంలో తినేసి వస్తాడు కాబట్టి. మాకైతే కోఫ్తాస్ అదిరిపోయింది గైస్. ఇంకా తినేసాక తర్వాత మా అత్తగారు డైరెక్ట్లీ షిల్ క్యాచ్ యు గైస్. Glue glue? No. Glue glue? Glue glue? ఎస్ సమీరా షరీఫ్ గారు. నేను కాసేపు పడుకొని లేసానండి. ఈలోగా వీళ్ళు ఏమేం చేశారంటే కిచెన్లోకి వెళ్ళేసరికి మా సమీరా ఏదో వాడితో ఆడుకుంటూ ఉంది. ఏంటంటే ఇది రాగి పారేజ్ చేసి ఇవ్వాలని. రాగి పారేజ్ చేయాలి. రాగి పారేజ్ చేసే రాగి లేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మా అర్హాన్ ఏమో అక్కడే నిల్చుంటాను నేను చూస్తానని అక్కడే నిల్చున్నాను అనమాట. సో అర్హాన్ని అలా ఎంటర్టైన్ చేస్తాను. బిజీ పెట్టాలని ఆటల్లో అలా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఈరోజు కొంచెం క్రాంకీగా ఉన్నాడు మా వాడు. ఇద్దరు అలాగే ఉన్నారు ఈరోజు. నిద్ర సరిపోక ఇద్దరికి అలా ఉన్నారనమాట. అసలు తినలేదు కూడా వాళ్ళు ఇద్దరు. పనులు తిన్నారు. వాళ్ళకి ఎలా నచ్చిందని నేను ఈగర్గా వెయిట్ చేసి లేచి తిన్నాడా అని అడిగితే తినలేదు కదా. తినలేదు అంటే నాకు ద ఓన్లీ థింగ్ దట్ ఐ డోంట్ లైక్ సమ్మర్స్ లో ఏంటంటే సన్లైట్ అంటే సన్ రైజ్ ఎర్లీగా అవ్వడంతో రూమ్ లోకి సన్లైట్ ఎర్లీగా వచ్చేస్తుంది. దాంతో పిల్లలు ఎర్లీగా లేచేస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ డోంట్ లైక్. కొంచెం పీక్ సమ్మర్ స్టార్ట్ అయ్యాక బ్లాక్అవుట్ కర్టన్స్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇలా వీలయ్యేటట్టు లేదు. ఇప్పుడు నుంచే మొత్తం బ్లాక్అవుట్ చేసేసేయాలేమో అన్నట్టు. దో మన కర్టన్స్ 100% బ్లాక్అవుట్ ఉన్నా ఆ మధ్యలో చిన్న గ్యాప్ లేచేస్తున్నారు. సో అదొక పెద్ద టాస్క్ లా అయిపోయింది. 6:30కి లేచేస్తాడు. స్టిల్ వీ హ్యావ్ టైం. ఇంకా నైటే పడుకో అన్నా పడుకోడు. వీడు 6:30 పర్వాలేదు, వీడు 5 o'clock కదా. 5:30 లోపు యూసుఫ్ అయితే బికాస్ 7:30కి వెళ్ళిపోవాలండి యూసుఫ్. సో వాడి వెనుక లేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా తినేసి మళ్ళీ వాడికి ప్యాక్ చేసి పంపించాలి. సో చాలా ఎర్లీగా లేస్తారు వీళ్ళు. అందుకే మేము ఎర్లీగా పడుకుంటాం. మా ఫ్రెండ్స్ అందరు అదే అంటారు, 9:30 దీనికి ఫోన్ చేయకూడదు, చిన్న పిల్లలా పడుకుంటుంది. అదండి అసలు మా డే హడావుడి అంతా. చూసారు కదా మా సమీరా తన కావాలని ఎలా కోరుకుంటుందో ఇండైరెక్ట్ గానీ ఈ రోజే తెలిసింది. నేను మనసులో పెట్టుకొని అయ్యో తను అడగట్లేదు పాపం, అయ్యో అర్హాన్కి ఏం కావాలో చెప్తుందని నేను అనుకుంటున్నా పిచ్చిదానిలాగా. అలా ఏం లేదు.
బాగా తెలివితేటలు ఉన్నాయండో. నాకు కావాల్సింది నేను, మీకు కాకపోతే ఇంకెవరిని అడుగుతా? నాకు కావాలని నువ్వు అడగట్లేదు కదా, అర్హాన్ కోసం చెప్పి. అర్హాన్ కోసం అంటే నేను నాతో పాటు అర్హాన్ కూడా తింటాడు. అంటే మీరు చేసేది అంటే ఏదైతే చేసి పెడుతున్నారో ఏదైతే ఉందో అవన్నీ హెల్దీ. అవును, అంటే వెరీ న్యూట్రిషియస్ కాబట్టి అర్హాన్ తో పాటు నేను అండ్ రాబోయే బేబీ ముగ్గురం హెల్దీ తింటే ఉంటుంది కదా అని చెప్పి నాకు ఏది ఓకే ఇవాళ ఇది ఓకే ఇది తిందాం ఓకే ఇది బాగుంది అర్హాన్ కన్నావా అలా చెప్పేస్తాను. ఇది ఇద్దరం తింటాం అని చెప్పదు కదా. అప్పుడు నాకు ఓకే తను ఏదో అడిగింది. అప్పుడు నేను ఎలా ఉంటుందంటే నాకు తినాలని ఉందంటే మా అత్తగారు ఏం చేస్తారంటే సరే నీకు ఇది చేస్తాను, అర్హాన్కి ఏం చేయను అని అర్హాన్కి ఇంకోటి చేస్తారనమాట. సో అలా కాకుండా ఇద్దరికి కలిసి అయిపోయేలాగా ఒకటే అలా అనమాట. మీ గురించి నాకు తెలీదా? నాకు ఒకటని మళ్ళీ అర్హాన్కి ఒకటని, సరే ఇది ప్రిన్స్ తినని ప్రిన్స్కి ఒకటని, సో అలా సెపరేట్ అన్ని. అంటే ఏదైనా వాళ్ళు 2 ముద్దలు తినాలి ఎండ్ ఆఫ్ ద డే, అది నేను నా టార్గెట్. అండ్ ఐ మేక్ ష్యూర్ అండి ఏం చేసినా అది ప్రోటీన్స్ కానీ వాళ్ళకి న్యూట్రిషియస్ గా ఉండాలని నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను. నార్మల్ ఇడ్లీ వేసినప్పుడు దాంట్లో క్యారెట్ వేయడము, లేకపోతే అంటే వాళ్ళకి నచ్చినట్టు. మళ్ళీ వాళ్ళు చాలా చూసి అంటూ ఏది పడితే అది తినరు. సో అలా ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ట్రై చేస్తాను మాక్సిమం నేను. సో అలా మేము తింటున్నాం అనమాట. సో దాంతో ఈ వ్లాగ్ని ఇక్కడ సెండ్ చేసి మా చిన్న క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్ అండి. ఐ హోప్ అంటే ఏదో నేను అసలు ఆపేసాను ఆ రోజు, కానీ సమీరా మళ్ళీ రికార్డ్ చేసింది కాబట్టి పొద్దున్న స్టార్ట్ చేసాము. కుదరట్లేదు అంటే పనిలో ఉండి హడావుడిగా ఉండి కుదరట్లేదు. అంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఆ బర్త్డే రోజు కూడా అదే అంటే మా ఫన్ అంతా చూపిద్దామని చెప్పి, బట్ ఆనెస్ట్లీ పిల్లలతో అటు ఇటు అయ్యేసరి దానికే సరిపోతుంది. సో దేర్ ఇస్ నో ప్లేస్ మేము కూర్చొని మాట్లాడడం మీ అందరికి చూపిద్దాం. ఎంతసేపు చూస్తారు మీరు కూడా పిల్లలు ఆడుకునేది? అందరు పిల్లలు ఆడుకునేదే మా పిల్లలు ఆడుకుంటారు. సో అందుకే వి డిడ్ంట్ వాంట్ టు షో అన్నిది రికార్డ్ చేసి చూపించడం కాకుండా సరే ఏమైనా ఉంటే కంటెంట్ రికార్డ్ చేద్దామని చెప్పి అక్కడ అంతగా రికార్డ్ చేయలేదన్నమాట. సో ఎనీవే వీడియోని అయితే ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. నచ్చితే ఏం చేయాలి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.